దిస్ ఇస్ కవిత కుసుమ. ఈ రోజు మనము స్వీట్ పొటాటో తోటి చాట్ ఎలా తయారు చేయాలి, బయట దొరికే గప్చుప్లు కానీ మామూలుగా దొరికే చాట్లు ఎలా తింటుంటారు కదా, అలా కాకుండా ఈ శీతాకాలంలో దొరికే కందగడ్డ తోటి అంటే స్వీట్ పొటాటో తోటి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ పొటాటో, కొత్తిమీర, చాట్ మసాలా, మనకు వేయించిన పల్లీలు కొంచెం లైట్గా వేయించుకొని పెట్టుకోవాలి, సాల్ట్, దానిమ్మ గింజలు, నిమ్మకాయ. ఫస్ట్ ఈ స్వీట్ పొటాటోని మనం స్ట్రీమ్ చేద్దాం. కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ వేసేసుకొని స్ట్రీమ్ చేసి ఉడకబెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకుందాం. ఇది మనము ఇప్పుడు ఉడకబెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాము. ఇది ఎలా చేద్దాం అనేది చూద్దాం. స్వీట్ పొటాటో వేసాం కదా, దీంట్లో కొన్ని దానిమ్మ గింజలు, నెక్స్ట్ వచ్చేసి పల్లీలు, చాట్ మసాలా, సాల్ట్ లేకుంటే బాగుండదు కదా, కొంచెం సాల్ట్, కొత్తిమీర, దీంట్లోకి మనం నిమ్మకాయ ఉండాలి. దీన్ని ఇప్పుడు మొత్తం నిమ్మకాయ రసం కలిసి సాల్ట్ కలిసే వరకు, చాట్ మసాలా వేసాం కదా అన్ని కలిసే వరకు ఇలా చేద్దాం, కలిపేస్తాం. ఈ హెల్దీ స్నాక్ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం. పుల్ల పుల్లగా, దానిమ్మ గింజలు తీయగా, స్వీట్ పొటాటో తీయగా, చాలా బాగుంది. మీరు ఎప్పుడు కానీ స్వీట్ పొటాటోను ఉడకబెట్టుకొని శివరాత్రికి మాత్రమే తింటారు కదా, అలా కాకుండా ఇప్పుడు శీతాకాలంలో దొరికే కాలం కాబట్టి అన్ని భక్షాలు అన్నీ చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇట్లా చాట్ చేయడం ఈజీగా. ఓకేనా? ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. హెల్దీగా ఉండే ఆహారాన్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకుని తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము. మన ఇంట్లోనే, మన వంటింట్లోనే మన ఆరోగ్యం ఉంటుంది అనేది అందరూ మహిళలు తెలుసుకోవాల్సింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.